ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం తారస్థాయికి చేరింది. ఇరు దేశాలు పరస్పర క్షిపణి దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అంతమొందిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఆయన ఈ భూమి మీద ఉండటానికి అర్హుడు కాదని పేర్కొంది. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని బీర్ షెబాలో ఓ ఆసుపత్రిని ఇరాన్ క్షిపణి తాకడంతో 200 మందికి గాయాలయ్యాయి. దీంతో పాటు టెల్ అవీవ్లోని నివాస భవనాలను ఇరాన్ క్షిపణులు తాకాయి. ఇక్కడ 40 మంది వరకు గాయపడ్డారు. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆగ్రహంతో ఊగిపారు. ఖమేనీని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. టెహ్రాన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనడానికి ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2 వారాల గడువిచ్చినట్లు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత దాడులపై నిర్ణయం తీసుకుంటారని తెలిపాయి. మరోవైపు ఇరాన్లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఇక ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం పట్ల చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ దాడులను పుతిన్, జిన్పింగ్ ఖండించారు. ఇరాన్ క్షిపణులతో టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా నగరాలు దద్దరిల్లాయి. ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. మొత్తం 240 మందికి గాయాలయ్యాయి. బీర్ షెబాలోని సోరోకా ఆసుపత్రి పక్కనే ఇజ్రాయెల్ సైనిక కార్యాలయం ఉందని, అందుకే దాడి చేశామని ఇరాన్ పేర్కొంది. ఈ దాడిని ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణించింది. ఇరాన్ భూతల బలగాల కమాండర్గా బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ కరామీని నియమిస్తూ గురువారం ఖమేనీ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమేనీని లక్ష్యంగా చేసుకుంటే అమెరికా పౌరులపై దాడులు చేస్తామని ఇరాకీ మిలిటెంట్ సంస్థలు హెచ్చరించాయి. కాగా తమపై ఇజ్రాయెల్ దాడి చేసి ఘోర తప్పిదం చేసిందని, అందుకు మూల్యం అనుభవించక తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. అమెరికా అధ్యక్షుడు హెచ్చరికలను ఉద్దేశిస్తూ అటువంటి బెదిరింపులకు భయపడమనే విషయం ఇరాన్ చరిత్ర తెలిసిన వారికి అర్థమవుతుందని అన్నారు. అంతేకాదు, యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం తప్పదని, ఆ విషయం అమెరికన్లకు బాగా తెలుసని ఖమేనీ స్పష్టం చేశారు. మరోవైపు ఇజ్రాయెల్ గూఢచారి సంస్థలకు వాట్సాప్ ద్వారా సమాచారం చేరుతుందనే అనుమానంతో వెంటనే యాప్ను డిలీట్ చేయాలని ఇరాన్ పౌరులను ఆదేశించింది.